హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో అరిసెలు చేసి చూపించానండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అరిసెలు కూడా గట్టిగా కాకుండా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. నేను చూపించే ప్రాసెస్ మీరు ట్రై చేస్తే అందరికీ నచ్చుతుందండి. సంక్రాంతి స్పెషల్ అనమాట. ఇంకెలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ 1 kg వరకు నేను స్టోర్ బియ్యం తీసుకున్నానండి. ఇవి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. 12 గంటల పైన నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత నేనైతే మిల్లుకి ఇచ్చి మర పట్టించాను. ఇప్పుడు ఈ పిండి తడిగా ఉండగానే ఇలా జల్లించుకోవాలండి. పిండి జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. పైన ఏమైనా గడ్డలు ఉన్నా సరే మొత్తం చూసారు కదా వేరైపోతాయి అన్నమాట. తడిపిండి అనేది ఫ్యాన్ వేసుకుని అలా చేయొద్దండి. పిండి ఆరిపోతే కనుక మళ్ళీ అరిసెలు మనకు సరిగ్గా రావు. చూసారు కదా పైన ఉండలుగా వచ్చినాయి కదా, ఇవన్నీ సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగానే నేను 1 kg బియ్యం తీసుకున్నాను కదా, ఆ పిండి అంతా కూడా ఇలా జల్లించేసుకున్నానండి. జల్లించుకున్న తర్వాత ఇలా చేతితో ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఎందుకు ఒత్తుకోవాలంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. అలా వదిలేస్తే కనుక తొందరగా ఆరిపోతుంది. మనం బెల్లం పాకం అది ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఆరిపోతుంది అనమాట. ఇలా గట్టిగా ఒత్తేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా మూత పెట్టుకొని లేదా ఏదైనా క్లాత్ కానీ కప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg బియ్యానికి 750 గ్రాములు బెల్లం తీసుకున్నానండి. అంటే ముప్పావు kg అనమాట. ఈ బెల్లం అంతా కూడా ఇలా సన్నగా ముక్కలుగా తురుముకున్నా పర్వాలేదు, ఇలా అయినా సరే. చూసారు కదా ఈ విధంగా వేసుకుని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ బెల్లం అంతా కరిగిపోయే వరకు, పాకం వచ్చే వరకు కూడా కరిగించుకోవాలండి. బెల్లం కరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత, బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఏదైనా స్టైనర్లోకి వడకట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా బెల్లంలో ఉండే నలకలు ఏమైనా ఉన్నా సరే మొత్తం వచ్చేస్తాయి కదా, అందుకని నేనైతే ఇలా స్టైనర్లో వడపోసుకుంటున్నాను. ఏదైనా క్లాత్లో అయినా సరే వడపోసుకోవచ్చు. చూసారా బెల్లంలో ఎన్ని నలకలు ఉన్నాయో, మొత్తం సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇదే బెల్లం పాకాన్ని అదే గిన్నెలో వేసుకుని పాకం వచ్చే వరకు కూడా మరిగించుకోవాలండి. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా కూడా. బెల్లం అయితే మరిగింది కదా, ఈ బెల్లం మరుగుతూ ఉండగానే మనం పాకం అనేది ప్రతి 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం అనేది మనకు ఉండ పాకం లాగా రావాలన్నమాట. కొద్దిగా వాటర్లో వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడే వేసాం కాబట్టి ఇక్కడ పాకం అయితే రాలేదు. ఇలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు, పావు గంట తర్వాత నాకైతే ఇలా వచ్చిందండి. చక్కగా ఉండపాకం లాగా వచ్చింది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలి. బెల్లం పాకం అంతా కూడా ఇలా వస్తే మనకి ఈ పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇదే గుర్తు మనకి. అంతే, చూసారు కదా చక్కగా ఉండలాగా అయిపోయింది, బాల్ లాగా అవుతుంది పాకం అనేది. చూసారు కదా ఇలా అయితే మనకి పాకం వచ్చేసినట్టే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి, స్మెల్. ఇది కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా పిండి జల్లించి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఒక చోటే వేసుకోవద్దండి, తిప్పుకునేటప్పుడు ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఇలా బెల్లం పాకంలో మొత్తం అలా వేసుకొని
కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొకరు సహాయం ఉంటే మనకి ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ బెల్లం కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూసారు కదా, మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ కంటెస్టెన్సీలో ఉంటే మనకి చక్కగా వచ్చినట్టే అండి. మనకి అరిసెలు ఈ సలివిడి అనేది చాలా చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నేను ఒక 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అండి చల్లారే కొద్దీ సలివిడి అనేది కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది అనమాట. బాగా వస్తాయి అరిసెలు కూడా. ఈ అరిసెలు చేసేటప్పుడు 2-3 ఉంటే పని మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సలివిడిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒత్తుకోవాలి. ఏదన్నా పాల కవర్ కానీ నూనె ప్యాకెట్ కవర్ కానీ కట్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకొని నూనెలో వేసేసుకోవటమే అండి. ఇది నూనెలో వేయంగానే గరిటె పెట్టి తెప్పొద్దండి, పైకి తేలిద్ది, చక్కగా పొంగిద్ది అనమాట. ఇలా పొంగినప్పుడు ఇలా గరిటెతోనే ఒత్తుకోవాలి. గరిటెతో ఒత్తుకున్నా పర్వాలేదు, లేదా అరిసెలు ఒత్తుకునే చెక్కలు సపరేట్గా ఉంటాయి కదండి, దాంతో అయినా పర్వాలేదు. ఇలా గట్టిగా ఒత్తుకున్నా సరిపోతుందండి. మనకు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. దీంట్లో మీకు నువ్వులు కావాలంటే నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు ప్లెయిన్ కావాలంటే అలా అయినా సరే అండి. పాకంలోనైనా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు, లేదా మనం సలివిడికి చేసుకునేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎలా అయినా సరే. ఇంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా అనిపించింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.